రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలోని వర్మ కాలేజ్ నర్సింగ్ హాస్టల్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రిన్సిపల్ వర్మకు కొందరు వ్యతిరేకంగా, మరికొందరు విద్యార్థినులు సపోర్టింగ్ గా నిలుస్తున్నారు. అర్ధరాత్రి విద్యార్థినుల గదిలోకి ప్రిన్సిపల్ వర్మ చొరబడ్డారని, అందుకే ప్రిన్సిపల్ వర్మని నిర్బంధించామంటున్నారు విద్యార్థినులు. కాదు పక్క భవనంలోకి దూకిన విద్యార్థిని నిలదీసిన ప్రిన్సిపల్ పై ఆరోపణలు చేస్తున్నారంటున్నారు మరికొంతమంది స్టూడెంట్స్. అంతేకాదు రాత్రి సమయాల్లో బయటకు వెళ్తున్న వారిని కట్టడి చేసేందుకే ప్రిన్సిపల్ ని పిలిచామంటున్నారు స్టూడెంట్స్. అటు ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మరికొంతమంది విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రిన్సిపల్ వర్మపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ విద్యార్థిని. ప్రస్తుతం ప్రిన్సిపల్ వర్మ అలిపిరి పోలీసుల అదుపులో ఉన్నాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. ఒక పాప వచ్చి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేస్తున్నది. అది మొదలుకొని సారా కంట్రోల్ చేస్తున్నాడు. పిల్లకాయలందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. వీళ్ళు ఏం చేసేది ఆ మిది నుంచి మిది మీదకి ఎగురు దూకేది. 2-3 మాటలు ఎగురు దూకున్నారు. అక్కడ పోయి సార్ తెచ్చి తలకొట్టుకునింది. రాత్రి ఈ పాప మిది ఎగురు దూకిందంట. ఎగురు దూరికే కాడికి ఆ పిల్ల మీద కాంటబుల్ ఉండేవాళ్ళు ఈ మరకు సార్కి ఫోన్ చేసినారు. ఈ మరి జరిగింది, ఈ మరకు పోయి ఉండారని. అప్పుడు అంత రేతుట్లో సార్ వచ్చినాడు. ఎంత 1 గంట అంటే వాళ్ళే ఫోన్ చేసి పిలిచినారు. సరే అప్పుడు సార్ వచ్చినాడు. నేను ఆ ఇలువలో పండుకుంటాం మేము ఫ్యాన్ లేకపోయాడు. ఆ 2 ఆడపిల్లకాయలు వచ్చి అంటే బ్రేక్ మీద సార్ వచ్చినాడు అన్నారు. నాకు అల్లేదమ్మా ఆ రూమ్లో ఎత్తుకోపోయినా నేను పైకి వెళ్ళలే. ఆ పాప పోయి బ్యాగ్ ఎత్తుకొని వచ్చి గేట్ తీసింది. గేట్ తీసి మనకి అది ఏం తెలిసిందో ఏమన్నా నాకు తెలియదు. అంతా జరిగిపోయినాక మన లాస్ట్లో నన్ను పిలిచినాడు సార్. అప్పటికి పాప ఎక్కడ ఉండాలి అటు అమ్మాయి పాపం చేసుకుని పైన వదిలి అన్నాడు. సరే నేను పైకి తొడుకొని వదిలేసి వచ్చినాడు. ప్రతి ఒక్కరు వస్తాడు, బెదిరిస్తాడు సార్. వాళ్ళని బెదిరిస్తాడు. ఇట్లాంటి పనులు చేస్తే బెదిరి సార్. పెద్దవాళ్ళు గుండె వల్ల అటుకే ఆయన మీద కంట్రోల్ పెట్టుకొని ఈ పని చేస్తున్నారు సార్. ఇంకేం కాదు. కాలేజీలో ఒక స్టూడెంట్ తప్పు చేసి సార్ శిక్షించాలి కానీ సెక్షువల్ హెరాస్ చేశారు సార్. మిడ్-నైట్లో ఒక ఇష్యూ జరిగిందని చెప్పేసి సార్కి ఫోన్ చేసి సార్ ఇలా ఇష్యూ జరిగింది సార్ ఒక పాప అని చెప్పాను సార్ మేము. సార్ సరే మార్నింగ్తో వస్తాను ఇప్పుడు నేను చూడలేనుమా అని చెప్పాడు సార్. కానీ మిడ్-నైట్లో 11:30కి అలా తాగేసి వచ్చినాడు సార్. వచ్చి సార్ మా దగ్గరకు వచ్చి ఆ విషయం అందరికీ తెలుసు కాబట్టి అందరి ముందు మాట్లాడారు సార్. అలా మాట్లాడుకుంటా కిందకి అమ్మాయిని రమ్మని చెప్పి తీసుకెళ్ళారు సార్. తీసుకెళ్ళి చాలాసేపు అయింది సార్. మేము మాకు తెలియదు సార్ ఏం చేస్తున్నాడు అనేసి కిందకి వెళ్ళి చూస్తే ఆ పాపని సెక్షువల్ హెరాస్ చేస్తున్నాడు సార్. ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేస్తున్నాడు సార్ ఆ సారు. మేము చూసామని చెప్పేసి ఎవరు బయట ఎవరు వచ్చినారు చూడు వాళ్ళని పంపించు అని చెప్పి పంపించారు సార్ పైకి. మళ్ళీ ఆ పాపని ప్రైవేట్ పార్ట్స్లో టచ్ చేసి నైట్ ఎత్తు ఎలానో అలా బ్యాడ్గా మాట్లాడారు సార్ ఆ సారు. అదంతా వీడియో తీసి పెట్టుకుందామని చూసాం సార్. కానీ అది టైం అయిపోయింది సార్. తెలుసుకోలేదు సార్, మేము చూసుకోలేదు, లేట్గా వెళ్ళాము. ఇదే కాదు సార్, స్టార్టింగ్లో కాలేజ్ జాయిన్ అయినప్పుడు చాలా రూల్స్ చెప్పాడు సార్. మిమ్మల్ని రోయా హాస్టల్కి పంపిస్తాను, మీకు వ్యాన్స్ పెట్టిస్తాను, మీకు వ్యాన్కి ఫెసిలిటీస్ ఉన్నాయి, మీకు మంచి ఫుడ్ పెట్టిస్తానని చెప్పాడు సార్. కానీ ఒక్కసారి కూడా రోయా హాస్పిటల్ సైడ్ మేము పోలేదు సార్ అసలు. ఇంకోటి ఫుడ్ సరిగ్గా ఉండదు సార్. ఎప్పుడు ఫీజు కోసం అడిగినంత ఫుడ్ అంత ఉండదు సార్ మాకు ఎప్పుడు. కానీ అది పెట్టిందే నైట్ పెట్టింది మార్నింగ్ పడేస్తారు సార్ కొన్నిసార్లు ఫుడ్ అలా ఉంటుంది సార్. టాబ్లెట్ ఇవ్వడానికి వెళ్ళిందని చెప్పింది. రైట్, వర్మ కాలేజీ నర్సింగ్ హాస్టల్ కేసులో అయితే ఒక ట్విస్ట్ కనిపిస్తూ ఉంది. ప్రిన్సిపల్ కి కొంతమంది విద్యార్థులు సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనకి కిరణ్ అందిస్తారు. కిరణ్. శిరీష, ఏదైతే తిరుపతిలో జిల్లామాల సర్కిల్లో గల వర్మ నర్సింగ్ కాలేజీ అధినేత గత కొంతకాలం నుంచి అక్కడ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా కొంతమంది విద్యార్థులు అలిపిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా మీద కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే కొంతమంది విద్యార్థులు మాత్రం అర్ధరాత్రి పూట బయటకు వెళ్తున్నారు, వాళ్ళని అర్థం చేయడానికి రాత్రిపూట అక్కడికి వస్తున్నారు, గస్తీ కాస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ అంటే కొంతమంది విద్యార్థులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు రాత్రిపూట వర్మ అనే అతను రోజు రాత్రులు అక్కడికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఎదురుగా గురించి చేయమని వేస్తూ కూడా అసభ్యంగా ప్రవర్తిస్తానంటూ కూడా చెప్పడం జరిగింది.
అయితే కొంతమంది మాత్రం దాన్ని వ్యతిరేకిస్తూ వీళ్ళ గుర్తు బయటపడుతుందనే నేపథ్యంలోనే ఈ విధంగా అతని పైన ఎవరైతే అధినేత వర్మ ఉన్నారో అతని వ్యతిరేకంగా సమాచారం ఇస్తున్నట్టు కూడా కొంచెం సమాచారం మనకు కలుగుతుంది. ఏదైనప్పటికీ ఈ పోలీసుల విచారణలో అయితే మాత్రం కొన్ని వివరాలు బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది విద్యార్థినికి సంబంధించిన విషయం కాబట్టి ఇది గోప్యంగా విచారించిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే ఆ నర్సింగ్ హాస్టల్లో ఉన్న విద్యార్థులు రాత్రిపూట బయటకు వెళ్తుంటారు, అందుకనైతే తాను వచ్చి రాత్రుల్లో గట్టి కాచి అక్కడే వాళ్ళని నచ్చబిడ్డ బయటలోనే ఆ విద్యార్థులందరూ కూడా అతని వర్మాన్ని నిద్ర నుంచి అక్కడ కావాల్సుకుని అసలు ఇబ్బంది పెట్టాలనే విషయాలు అయితే మాత్రం అక్కడ ఖచ్చితంగా ఉన్న మాటను కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి నిరసనగా కొంతమంది విద్యార్థిని వ్యవస్థ అధికారులు కూడా నిన్న వచ్చి ఆ కాలేజీ వివిధ కన్నా కూడా నిర్వహించారు. అయితే వాళ్ళు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మరి అతను కూడా అదుపులో తీసుకున్నారు వర్మ అనేది. దాని తర్వాత విచారణ తర్వాత ఏ విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. కానీ తిరుపతిలో మాత్రం నిన్న ఒకసారిగా ఈ నర్సింగ్ కాలేజీలో జరిగిన ఈ ఘటన మాత్రం నిజంగా విద్యార్థినుల పట్ల విధంగా నిజంగా ఇది జరుగుతుందా అనేది మాత్రము విస్మయానికి గురి అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ విచారణలో నిగ్గుదాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవహించాడా లేదా అనేది మాత్రము పోలీసులు విచారణ తెలియాల్సి ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.